ప్రియమైన విద్యార్థులు, సుప్రభాతం. నా పేరు దిడ్డి లక్ష్మీనారాయణ, రిటైర్డ్ టీచర్. విద్యయే శక్తి, ఓన్లీ ఎడ్యుకేషన్ ఈజ్ పవర్ అనే విషయం గురించి మనము చర్చిస్తున్నాము. దీనిలో భాగంగా నేటి శీర్షిక మూర్ఖులతో వాదించకు. దీనికి సంబంధించి మీకు ఒక కథ చెప్తా, సావధానంగా వినండి. పూర్వము ఒక అడవిలో అనేక రకాల జంతువులు ఉండేవి. వేటి పని వాటిది, వేటి ఆలోచన వాటిది. ఒకనాడు ఒక గాడిద అడవిలో గల పచ్చటి గరికెను అంటే గడ్డిని తిని బాగా బలిసి ప్రతి జంతువుతోటి ఏదో విధమైనటువంటి వాదన చేస్తూ ఉంటుంది. ఒకరోజు దాని పక్కెంబడి ఒక పెద్ద పులి పోతున్నది. ఆ పెద్ద పులిని పిలిచి, ఓ పెద్ద పులి, చూడు, ఈ గడ్డి బ్లూ కలర్లో ఉన్నది, అంటే ఆస్మాన్ కలర్లో ఉన్నది అని అంటుంది. ఈ మాటలకు పెద్ద పులి కాస్త తికమక పడి, ఏమో అంటున్నావు అని అంటుంది. అప్పుడు గాడిద, చూడు, ఈ గడ్డి బ్లూ కలరు ఆస్మాన్ రంగులో అంటే నీలపు రంగులో ఆకాశపు రంగులో ఉంది అంటుంది. దానికి కొద్దిగా చిరాకు పడ్డటువంటి పెద్ద పులి, అదేంటి, గడ్డి పచ్చగా ఉంటుంది కదా, ఈ గడ్డి ఎంత పచ్చగా ఉంది, నువ్వు ఆకాశపు రంగులో నీలిగా ఉంది అంటున్నవి ఏంది అంటుంది. లేలే, ఈ గడ్డి కాదు, ఎక్కడి గడ్డే కానీ ఆస్మాన్ రంగులోనే ఉంటుంది, బ్లూ కలర్లోనే ఉంటుంది అంటుంది. అదేంటి, గడ్డి అంటేనే ఆకుపచ్చ రంగులో ఉంటుంది కదా అంటే, కాదు బ్లూ కలర్లో అని గాడిద, కాదు గ్రీన్ కలర్లో ఉంది అని పెద్ద పులి చాలాసేపు వాదులాడుకుంటుంది. చివరకు చిరాకెత్తినటువంటి పెద్ద పులి, కాదు ఇద్దరం కలిసి ఈ అడవికి రాజైనటువంటి సింహం దగ్గరికి పోదాము, ఆ సింహం ఎలా చెప్తే దాని మాట మనం పాటిస్తాము, ఒప్పుకుంటాము అంటే. దానికి అంగీకరించిన గాడిద మరియు పెద్ద పులి రెండు సింహం దగ్గరికి పోతాయి. ఆ సింహం వీటిని చూసి, మీ రాకకు గల కారణం ఏంటి అని అడుగుతుంది. అప్పుడు గాడిద సంతోషంగా, రాజా, నువ్వు ఈ అడవికే రాజు, నీ తీర్పు అద్భుతంగా ఉంటుంది అని ప్రతిది పేరు. నేను ఈ అడవిలో గల గడ్డి బ్లూ కలరు ఆకాశపు రంగులో ఉంటుందని నేను అంటున్నా. అందుకు ఈ పెద్ద పులి, కాదు ఇది గ్రీన్ కలరు ఆకుపచ్చ రంగులో ఉంటుంది అంటుంది. చూసావా, ఇది ఎట్లా అబద్ధం ఆడుతుందో. మీరు నిజం చెప్పి అబద్ధం ఆడిన వారికి తగిన శిక్ష వేయగలరని కోరుతున్నాను అని ఆ గాడిద అంటుంది. దానికి ఇది నిజమేనా అన్నట్టుగా ఆ సింహం పెద్ద పులి వంక చూస్తుంది. పెద్ద పులి అవును అన్నట్టు తల ఊపుతుంది. ఆ సింహం బాగా ఆలోచించి, అవును, ఈ గడ్డి బ్లూ కలర్లోనే ఉంది, పెద్ద పులి అబద్ధం ఆడింది, అందుకు పెద్ద పులికి 5 సంవత్సరాల మౌన శిక్ష, అంటే 5 సంవత్సరాల పెద్ద పులి మాట్లాడకుండా ఉండాలి, అటువంటి శిక్ష నేను పెద్ద పులికి వేశాను అని తీర్పు చెప్తుంది సింహం. అందుకు ఆ గాడిద పగలబడి నవ్వి గాండ్రించి, నా మాటే చెల్లింది, గడ్డి బ్లూ రంగులోనే ఉంది, నా మాటే చెల్లింది అని పదే వల్లిస్తూ అది గెంతులేస్తూ పరుగులెడుతూ ఓండ్రబెడుతూ అడవిలోనికి వెళ్ళిపోయింది. దీనికి నివ్వరపోయినటువంటి పెద్ద పులి సింహంతో చాలా ఒబీడియంట్గా, ఓ రాజా, గడ్డి పచ్చగా ఉంటుంది కదా, మరి మీరు బ్లూ కలర్లో ఉన్నదని తీర్పిచ్చారు, దీని అంతర్గత విషయం ఏమిటి, దీని యొక్క భావం ఏంటిదో నేను తెలుసుకోవచ్చా అని చాలా వినమ్రంగా అంటుంది.
అందుకు సింహం, ఓ పెద్ద పులి, గాడిద గడ్డి ఎక్కడే కానీ పచ్చగానే ఉంటుంది, కానీ నీవు ఎవరితోటి ఈ వాదులాడుతున్నావు? గాడిద అంటే తెలివి తక్కువ దాంతో నువ్వేం చేస్తున్నావు? వాదులాడుతున్నావు. తెలివి తక్కువ వాళ్ళతో వాదులాడడమే నీకు శిక్ష. గడ్డి బ్లూ రంగులో ఉన్నది, నువ్వు అబద్ధం ఆడావని నీకు శిక్షేయలే. ఒక మూర్ఖపు గాడిదతోటి నువ్వు వాదులాడినావు కాబట్టి అందుకు నీకు శిక్ష. కొంతమంది మూర్ఖపు జనులు తన మాటే నిజము అని సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా ఎన్నో రకాల వాదనలతోటి మెప్పించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ వాదన తప్పు అని ఎంత మేధావులు చెప్పినా, ఎంత గొప్పవాళ్ళు చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళకి ఇగో ప్రాబ్లం. వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టి, ఇతరులను అబద్ధాలాడి ఇతరులను బాధ పెట్టి వాళ్ళు బాధపడుతూ ఉంటే వీళ్ళు సంతోషిస్తూ ఉంటారు. ఎక్కడైతే కేకలు వేస్తుందో విజ్ఞానము అక్కడ మౌనం దాస్తుంది. నీ మౌనము, నీ శాంతము ఎన్నో విజయాల కంటే గొప్ప. కాబట్టి మూర్ఖత్వమును పోకూడదు అని ఆ సింహము పెద్ద పులికి చెప్తుంది. జ్ఞానోదయమైనటువంటి పెద్ద పులి సింహానికి కృతజ్ఞతలు చెప్పి తన భావి జీవితం గురించి, భవిష్యత్తు ప్రణాళిక గురించి ఆలోచిస్తూ గంభీరంగా అడవిలోనికి వెళ్ళిపోతుంది. పిల్లలారా, చూసారా? ఎప్పుడు మూర్ఖులతోటి వాదించవద్దు. వాదన వేరు, చర్చ వేరు. వాదన జ్ఞానాన్ని, కాలాన్ని వృధా చేస్తూ, జ్ఞానాన్ని తగ్గించి సమయాన్ని వృధా చేస్తుంది. చర్చ జ్ఞానాన్ని పెంచుతుంది. నీకేదైనా విషయం తెలియకపోతే తెలిసిన వారి దగ్గరికి పోయి వారితో ఆ విషయాన్ని చర్చించి జ్ఞానోదయం పొందాలి. కాబట్టి విద్యార్థులారా, మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇటువంటి వాదనల ద్వారా కాక చర్చల ద్వారా అభివృద్ధి చేసుకొని, మీ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని భవిష్యత్తులో గొప్పవారు కావాలని మనసారా కోరుకుంటున్నా. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. విజ్ఞులైన శ్రోతలకు విన్నపము, దీనిపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. గుడ్ లక్.